పాలిటిక్స్ అంటే కేవలం అధికారాన్ని ప్రదర్శించడమే కాదు, ప్రజల హృదయాల్లో ముద్ర వేయడం. నేతగా గుర్తింపు పొందాలంటే సామాన్యుడి మనసులో నిలిచేలా సేవ చేయాలి. ధనం సంపాదించడం ఒక మార్గం కావచ్చు, కానీ ప్రజల ప్రేమ, అభిమానం సంపాదించడం అసలైన సంపద. ఎన్నికల్లో గెలవడం ఒక ఘట్టం మాత్రమే, కానీ ప్రజల చేతుల నుండి అందించిన ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తుంచుకోవడమే నిజమైన నాయకత్వం. మది నిండా సేవాతత్వం నింపుకుని మనసంతా ప్రజల పట్ల ధ్యాసగా మారిన వ్యక్తిత్వమే పవన్ కళ్యాణ్ది. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంచుకున్న మార్గం ప్రజల మధ్య నడిచే ప్రయాణానికి హ్యాట్స్ ఆఫ్. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు చీరలు, ప్యాంట్ షర్ట్లు బహుమతులుగా అందించి గురుభక్తిని తనదైన శైలిలో చాటారు ఈ దానాల పవన్. పిఠాపురంలో ఎలా ప్రజల మనస్సుల్లో నిలుస్తున్నారో ఇప్పుడు గమనిద్దాం. గురువును మించిన దైవం ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ తన ఆచరణతో చూపించారు. గురువు గారికి గౌరవం ఇవ్వడం అంటే జ్ఞానానికి నమస్కారం చేయడం అనే తత్వాన్ని ఆయన జీవితంలో ప్రతిబింబించారు. సెప్టెంబర్ 5 గురువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలోని ఉపాధ్యాయులకు ప్రత్యేక బహుమతులు పంపించారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, గురువు అనే పదానికి ఆయన ఇచ్చిన విలువ, గౌరవానికి అద్దం పట్టే చర్య. ప్రజల మధ్య నడుస్తూ ప్రతి వర్గాన్ని గౌరవిస్తూ సేవాతత్వాన్ని ఆచరణలో చూపుతున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికిదో మరో మన్నన. ఉపాధ్యాయ దినోత్సవానికి ముందుగానే అంటే సెప్టెంబర్ 4న పవన్ కళ్యాణ్ పంపిన బహుమతులు స్థానిక విద్యాశాఖ కార్యాలయాల ద్వారా 2000 మంది ఉపాధ్యాయులకు అందించబడ్డాయి. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ కానుకలు అందాయి. మహిళా ఉపాధ్యాయులకు చీరలు, పురుష ఉపాధ్యాయులకు ప్యాంటు, షర్టులు పంపిణీ చేయడం ద్వారా ఆయన గురువుల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్లు అందుకున్న ఉపాధ్యాయులు ఆనందంతో స్పందిస్తూ తమపై చూపిన గౌరవానికి పవన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం వస్తువుల పంపిణీ కాదు, ఒక నాయకుడి మనసును, గౌరవాన్ని, ప్రేమను ప్రతిబింబించే చర్య. కూటమి ప్రభుత్వం విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అత్యధిక మెజారిటీతో ప్రజల మన్ననలు అందుకోవడం ప్రజల విశ్వాసానికి అద్దం పట్టింది. ఈ గెలుపు అనంతరం పిఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పాటుకు స్వయంగా భూమిని కొనుగోలు చేయడం, అక్కడ క్యాంపు కార్యాలయం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించడం ద్వారా నియోజకవర్గంతో తన అనుబంధాన్ని మరింత బలపరిచారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వంటి ఆధ్యాత్మిక సేవల్లోనూ పవన్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ చర్యలు కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే వ్యక్తిగత సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నడుస్తున్న ఈ మార్గం ప్రజల మధ్య, ప్రజల కోసం అనుబంధానికి, ఆధ్యాత్మికతకు, సేవాతత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మన సంస్కృతిలో స్త్రీ గౌరవానికి ఇచ్చే ప్రాధాన్యతను ఈ సూక్తి అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం, కుటుంబాన్ని కాపాడే బలం, సమాజానికి వెలుగులు నింపే శక్తి, భవిష్యత్తును పల్లవింపజేసే ప్రేమ. ప్రత్యేకించి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో మహిళలకు ప్రత్యేకమైన కానుకను అందించారు. పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్న 10,000 మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, వక్కతో కూడిన ముత్తైదు తాంబూలం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని 5 విడతలుగా నిర్వహించి ప్రతి బ్యాచ్ కు అంబిక, భ్రమరాంబిక, చాముండి, దుర్గా, ఈశ్వరి అనే పేర్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన వాలంటీర్లు, దేవాలయ సిబ్బంది, పోలీసులు కలిసి ఈ కానుకలు మహిళలకు అందించారు. సంప్రదాయాల పట్ల గౌరవం, మహిళల పట్ల ప్రేమను చాటే ఈ చర్య పిఠాపురం ప్రజల హృదయాలను తాకింది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, పవన్ కళ్యాణ్ ప్రజలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత బలపరిచిన పవిత్ర సందర్భం.
ఖద్దరు చొక్కా ధరించిన నేతను చూసినప్పుడే హుందాతనం, నాయకత్వ ధోరణి ఠక్కున గుర్తుకు రావాలి. ఆ కోవలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో నిలిచారు. ఇటీవల ఆయన తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని పెదపాడు గ్రామంలో చెప్పులు లేకుండా తిరిగే గిరిజనులను చూసి చెలించిపోయిన పవన్ తక్షణమే స్పందించారు. తన స్వంత నిధులతో గ్రామస్తుల పాదరక్షల సైజులను సేకరించి మొత్తం 345 మందికి చెప్పులు పంపిణీ చేయించారు. ఈ చిన్న కానుక గిరిజనుల్లో ఆనందాన్ని నింపింది. ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది, జనసేన వాలంటీర్లు చెప్పులు అందజేశారు. తమ కష్టాన్ని గుర్తించి చొరవ తీసుకున్న పవన్ కు గిరిజనులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య ద్వారా పవన్ కళ్యాణ్ మనసున్న మారాజుగా ప్రజల మనసుల్లో మరింత బలంగా నిలిచారు. ఇది కేవలం దానం కాదు, ప్రజల పట్ల ఉన్న ప్రేమకు అద్దం పట్టే చర్య. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చేసిన దానాలు ఆయన మానవతా విలువలకు అద్దం పడతాయి. ప్రభుత్వ పదవికి అతీతంగా తన సొంత నిధులతో అనేక సందర్భాల్లో సహాయాన్ని అందించడం ఆయన సేవాతత్వానికి నిదర్శనం. ఇటీవల దేశ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి అమరులైన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించడం ఆయన హృదయాన్ని ప్రతిబింబించే చర్య. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు, ఆరోగ్య సంక్షోభాల సమయంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ప్రభుత్వాలకు తన వంతు సాయంగా కోట్ల రూపాయల విరాళాలు అందించారు. ఏనాడు లెక్కలేసుకోలేదు. ప్రజలు బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఇదే పవనిజం. రాజకీయ నాయకుడిగా కాకుండా మానవతా దృక్పథంతో స్పందించే వ్యక్తిగా ఆయన పొలిటీషియన్స్ కు రోల్ మోడల్ గా నిలిచారు. సేవ అంటే ప్రచార పరికరంగా మారిన నేటి రోజుల్లో పవన్ కళ్యాణ్ తాను చేపట్టిన సేవా కార్యక్రమాలను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. ఆయన దృక్పథం ఒక్కటే, ప్రేమతో, నిబద్ధతతో ప్రజా జీవితంలో నడవాలి. అభిమానులు, కార్యకర్తలు కూడా అదే భావనతో ముందుకు సాగుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులు, సినీ కార్మికులు, విద్యార్థులు, క్రీడాకారులకు ₹1,00,000 సహాయం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా బాధ్యతను తీసుకుని అవసరమైన వారికి అండగా నిలిచారు. ఈ దానాలు కేవలం ఆర్థిక సహాయం కాదు, ప్రతి చర్యలో ఆయన హృదయాన్ని, బాధ్యతను, ప్రజల పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబించే జీవన తత్వం. ఇది సేవకు అర్థం, నాయకత్వానికి పరిమాణం, మానవతకు మార్గదర్శనం. అధికారంలో ఉన్న సమయంలోనే కాదు, పవన్ కళ్యాణ్ తన సేవాతత్వాన్ని విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే ఆగకుండా కొనసాగించారు. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, సమాజం బాగుండాలి అన్న ఆకాంక్షే ఆయనను జనహృదయ నేతగా నిలబెట్టింది. కోవిడ్ నాటి నుంచి నేటి వరకు ఏ సేవా కార్యక్రమం చేపట్టినా అభిమానులు, కార్యకర్తలతో కలిసి ప్రజల దరిచేరే ప్రయత్నం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన 3 రోజుల సేవతో సేనాని కార్యక్రమ ప్రారంభాన్ని కూడా తన కోసం చంటి బిడ్డతో నిశిరాత్రిలో ఎదురు చూసిన ఓ అభిమానురాలు చేత జ్యోతి ప్రజ్వలన చేయించడం ద్వారా నాయకుడి లక్షణం అంటే ఇదే అని అందరూ అనుకునేలా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు కేవలం సంకేతాత్మక చర్యలు కాదు. ప్రతి దానంలో ఒక భావన ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక అనుబంధం కూడా ఉంది. ప్రతి గురువు విలువైన వాడు అనే సందేశాన్ని బహుమతుల రూపంలో ప్రజలకు అందించడమే కాక మహిళలు దైవంతో సమానమని తన చర్యల ద్వారా నిరూపించారు. ఇది ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను, సేవాతత్వాన్ని ప్రతిబింబించే ఘట్టం. ఇలాంటి ప్రతి చర్య, ప్రతి కానుక ప్రజల మనసుల్లో ఒక ముద్ర వేసే ప్రయత్నం. ఇది కేవలం పాలన కాదు, ప్రజలతో కలిసి నడిచే ప్రయాణం. ఆ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ప్రతి అడుగు పిఠాపురం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇది నాయకత్వానికి అర్థం, సేవకు పరిమాణం, ప్రజల ప్రేమకు ప్రతిఫలంగా నిలిచే అభినందనీయ ఘట్టమనే చెప్పాలి.